अब पेश है खबरों की तफसील। वजीर सितक्का ने जुबली हिल्स के ज़िमनी इंतखाब में कांग्रेस उम्मीदवार नवीन यादव की हिमायत में बोराबंडी इलाके में घर घर जाकर मुहिम चलाई। उन्होंने आवाम से अपील की है कि जुबली हिल्स के मुकामी नौजवान नवीन यादव को एक मौका दें ताकि हल्के की तरक्की को नई रफ्तार मिल सके। सितक्का ने कहा कि कांग्रेस को ज़बरदस्त अवामी तायद हासिल हो रही है और नवीन यादव की जीत यकीनी है। उन्होंने इल्ज़ाम लगाया कि BRS बीजेपी की बी टीम के तौर पर काम कर रही है और झूठे प्रोपोगंडों के ज़रिए आवाम को गुमराह करने की कोशिश कर रही है। మరి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసము గత 3 రోజులుగా ఇంటింటి ప్రచారాన్ని ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు అశోక్ గారు, అదే విధంగా కార్పొరేటర్ మా సోదరుడు ఫసియుద్దీన్ గారు, అదే విధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విజయబాబు గారు, శోభారాణి గారు, మేమందరం ఇక్కడటువంటి మా మహిళా సోదరిమణులు, యువకులు గల్లీ గల్లీలో గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది। ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది। ప్రతి ఒక్కరు కూడా మేము పోగానే చేతి గుర్తు మాకు తెలుసు కాంగ్రెస్కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా విస్తృతం చేయడం జరిగింది। మరి నవీన్ యాదవ్ గారికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేనటువంటి BRS పార్టీ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జరిగింది। సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మరి దాని ద్వారా ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు। దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు। నిజాలు నిలకడగా తెలుస్తాయి। నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు। గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్గా తెలుసు, వారి కుటుంబం వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు। కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ, పేదింటి బిడ్డలు కడుపు నిండా తినడానికి సన్నబియ్యం కానీ, అదేవిధంగా ఈరోజు మరి గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలోనే పట్టణాలలో ఇవ్వాలని మరి నిన్ననే జీవో కూడా తీసుకురావడం జరిగింది। గతంలో కేవలం ఇల్లులు ఇస్తామని ఊరిచ్చి ఓట్లు వేయించుకున్నారు। ఇప్పటికీ 3 సార్లు అవతల అభ్యర్థికి వాళ్ళ కుటుంబం ఒక్క అవకాశం యువకుడు, ప్రజలకు తెలిసిన వ్యక్తి, గల్లీ గల్లీకి గడప గడపకు ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఫంక్షన్ అయినా, ఏ పండగ అయినా నేనున్నా అని వచ్చేటువంటి వ్యక్తి మన నవీన్ యాదవ్ గారు। వారి గెలుపు ఇంకా లాంఛనమే, దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తారు। దయచేసి ఎవరు BRS అంటేనే ఒక అబద్ధానికి పుట్టిన పార్టీగా మారిపోయింది। వాళ్ళ సోషల్ మీడియా అంటేనే